ఓకే, ఇది మన డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఛానల్లో థర్డ్ థీరం అన్నమాట. సెకండ్ యూనిట్ రింగ్ థియరీలో వచ్చేసి చూద్దాం. ఇఫ్ S1 and S2 are sub-rings of R, then S1 union S2 is sub-ring of R if and only if S1 subset of S2 or S2 is subset of S1. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అన్న, చాలా ఇంపార్టెంట్ థీరం, 10 మార్క్స్కి. ఇదే మోడల్లో ఇంకొకటి చెప్తున్నాను. కొంతమందికి S1 ప్లేస్లో యూ ఉండొచ్చు, వేరియబుల్ చేంజ్ అవుతుందేమో కానీ మ్యాటర్ మాత్రం ఒకటే. ఓకేనా, కంగారు పడొద్దు. చాలామంది కామెంట్ చేస్తున్నారన్నమాట, సార్ మీకు S ఉంది, మాకు యూ ఉంది, కరెక్టేనా లేదా మేము రాంగా అంటే అది ఏమీ ఉండదు నాన్న, జస్ట్ వేరియబుల్ చేంజ్ అంతే. నౌ ప్రూఫ్, లెట్ S1 and S2 ఈజ్ యూనియన్ బి ఏ సబ్ రింగ్ ఆఫ్ R. అదే రాసాను, అది ఇచ్చిందే రాసాం. నెక్స్ట్ వి షో దట్, మనకి ఏమి చూపించమన్నాడు, S1 సబ్సెట్ S2 అన్నాడు. ఓకే, ఒకవేళ S2 తీసుకుంటే కనుక అవే ఎలిమెంట్స్ మళ్ళీ S1లో కూడా ఉంటాయా అన్నాడు, అదే రాశాను. ఇఫ్ పాసిబుల్ లెట్ S1 నాట్ సబ్సెట్ టు S2 అని తీసుకున్నాను, అండ్ S2 ఈజ్ నాట్ సబ్సెట్ టు S1 అని తీసుకున్నాను. అదేంటి సార్ సబ్సెట్ లేదు అని ఎందుకు తీసుకున్నానో క్లారిటీగా చెప్తాను చూడండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఎవరైనా మంచోళ్ళు అని ప్రూవ్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వు మంచోడు అంటావు, గొడవతో పోవాలి, అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన పని ఉండకూడదు. ఇక్కడ కూడా మనం నాట్ తీసుకోకపోతే ఇంక మనం ప్రూవ్ చేయాల్సిన పనే లేదు. ఈ ఒక్క లైన్ నాట్ తీసేసి రాయితే మీ క్వశ్చన్ ఎక్కడితో అయిపోద్ది. అలాగే 0 మార్కులు ఇంటికి పంపించేస్తాడు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. కానీ మనం నువ్వు చెడ్డోడివి అని తీసుకుని అందరిలో పరువు నిలబెడితే ఆడు మంచోడు అవ్వాడు అనుకో, అప్పుడు అది నిజం. ఇది కూడా అంతే, మనకు లేదు అని తీసుకొని ఉన్నట్టుగా వస్తే మనం రైట్ చేసినట్టు అన్నమాట. ఓకేనా, చూద్దాం. S1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S2. ఓకే, ఇది సెకండ్ది. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ బిలాంగ్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు S1 అనుకుంటున్నాను. ఏంటి, S1లో ఏ ఉంది అనుకుంటున్నాను, అదే S2లో ఏ లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నాట్ కదా, నాట్ బిలాంగ్స్ టు కాబట్టి అలా అని తీసుకున్నాను. S2లో B ఉంది అనుకున్నాను, కానీ అదే S1లో B లేదు అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, ఒక దాంట్లో ఒక ఎలిమెంట్ S1లో ఏముంది, ఏ ఉంది, S2లో ఏముంది, B ఉంది. ఓకేనా, అదే S2లో ఏ లేదు, అదే S1లో B కూడా లేదు. ఓకేనా, క్లారిటీ. చూద్దాం. మనకున్న ఎలిమెంట్స్ తీసుకున్నాను. A బిలాంగ్స్ టు S1, B బిలాంగ్స్ టు S2. ఓకే, A, B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 రాసుకోవచ్చు, ఎందుకు రాసుకోకూడదు. నెక్స్ట్ బై క్లోజర్ లా ప్రకారం ఏమనుకోవచ్చు నాన్న, ఎడిషన్ లా ప్రకారం A ప్లస్ B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అని రాసుకోవచ్చా, అదే రాశాను. నెక్స్ట్ ఇప్పుడు విడివిడిగా రాసుకోవచ్చు. S1 S2 ఉన్నాయి కాబట్టి A ప్లస్ B బిలాంగ్స్ టు S1 ఆర్ A ప్లస్ B S1 టు S2 అని రాసుకున్నాను, అంతే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏ కండిషన్ ఆ కండిషన్ మనం చెయ్యాలి. ఓకేనా, ఫస్ట్ ఈ కండిషన్ తీసుకున్నాం, S1 కండిషన్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ తీసుకున్నాను, ఇఫ్ A ప్లస్ B బిలాంగ్స్ టు S1 అయితే కనుక దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S1, అదే వచ్చింది మళ్ళీ A బిలాంగ్స్ టు S1. మనకు ఆల్రెడీ తెలుసు ఏ అనేది దేంట్లోది, S1లోది, అదే రాశాను నేను. ఓకేనా, మనం ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, ఏని -A కింద మార్చుకోవాలి. సో A ప్లస్ B -A బిలాంగ్స్ టు S1. సో ఇప్పుడు -A ప్లస్ A క్యాన్సిల్, ఇంక మిగిలిందంతా B బిలాంగ్స్ టు S1 అని అయితే వచ్చింది. కానీ మనకి B అనేది అసలు ఉందా S1లో B అనేది ఉందా, లేదు. సో ఇప్పుడు మనం తీసుకున్న తప్పు, అందుకని మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్, A ప్లస్ B బిలాంగ్స్ టు S2 తీసుకున్నాను. దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S2. ఓకే, B బిలాంగ్స్ టు S2, అది కూడా మనకు తెలుసు. B అనేది దేంట్లో ఉంది నాన్న, S2లో ఉంది, అదే తీసుకున్నాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. -B ప్లస్ B క్యాన్సిల్ అన్న. ఇప్పుడు A బిలాంగ్స్ టు S2 అని వచ్చింది. అసలు S2లో ఏ లేదు కదా, ఎందుకు వచ్చింది, ఉందా, లేదు. కానీ మనం ఇక్కడ తీసుకోవడమే లేదు అని తీసుకున్నాం, దేర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనకి ఈజ్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో మనం తీసుకున్నది రాంగ్ అన్నమాట, ఈజ్ నాట్ ట్రూ అని రాసుకుంటాం, ఈజ్ నాట్ రాంగ్.
ఈజ్ ట్రూ అని రాసుకుంటే బాగుంటుంది మేబీ. నెక్స్ట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు S1 వచ్చింది, ఏ ప్లస్ బి నాట్ బిలాంగ్స్ టు S2. ఇవి మనకు వచ్చిన కండిషన్లు అన్న ఏగో ఆ కండిషన్లు అనమాట. మనకి నాట్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఇదే కదా, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అవ్వదు అని తీసుకున్నాం. సో మనం తీసుకున్న కండిషన్ తప్పు అని మనం ఒప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు రైట్ ఏంటి, కాన్వర్స్లీ S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S2 అండ్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1. అదే రైట్. ఓకేనా. సింపుల్ నాన్న. S1 సబ్సెట్ ఆఫ్ S2 ఓకే, S1 యూనియన్ ఆఫ్ S2 ఇది కూడా ఓకే. ఇప్పుడు S1 పెద్దదా S2 పెద్దదా అంటే ఏది పెద్దది, S1లో ఉన్నాయి అన్నీ S2లో ఉన్నాయి కాబట్టి S2ఏ పెద్దదన్నమాట. సో S1 యూనియన్ S2 ఈజ్ సబ్ రింగ్. ఇప్పుడు రివర్స్, S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1. ఓకేనా. ఇప్పుడు S2 పెద్దదా S1 పెద్దదా అంటే S1 అనుకుంటాం. సో S2 ఈజ్ సబ్సెట్ యూనియన్ ఆఫ్ లేదా ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏదైనా అనొచ్చుది ఈజ్ ఏ సబ్ రింగ్. ఓకేనా. ఇక్కడతో మనకైతే రింగ్ థియరీలో సెకండ్ యూనిట్లో ఒక ఇంపార్టెంట్ మోడల్స్ అయితే 3 థియరమ్స్ చెప్పాను నేను. నెక్స్ట్ ఇక చూడొచ్చు, మీరు ఆల్రెడీ చెప్పాను నేను 3 థియరమ్స్ కూడా. నెక్స్ట్ ఐడియల్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అందులో అయితే మనం ఇంపార్టెంట్గా ఉంటే థియరమ్స్ అయితే చెప్తాం. ఓకేనా. మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.